హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను చెవురు శారదాని. ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఆడపిల్ల తల్లి ఏందని చెప్పానంటే, మేము మగపిల్లకాయలను చూసి భయపడుతున్నాము, పిల్లని ఏందనంటే పెళ్లి చేసేదానికే అని చెప్పని అన్నది ఫ్రెండ్స్. మగపిల్లకాయలు తల్లిదండ్రులు కూడా ఏందని చెప్పానంటే, ఇప్పుడు అమ్మాయినిచ్చి చెయ్యాలని చెప్పానంటే భయపడుతున్నారు. ఒకటి ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే, ప్రేమిస్తున్నారు ఎక్కువగాను. ఏందంటే ఇప్పుడు అంతా లవ్ మ్యారేజెసే ఎక్కువగాను. ఈ లవ్ మ్యారేజ్ అనేది ఏందని చెప్పంటే, కాకపోతే మాత్రం ఈ ఆడపిల్లలు ఏందని చెప్పంటే భారీ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఏందనంటే మనం రీసెంట్గా చూసిన విషయాలే. తల్లిదండ్రులకి వాళ్ళు చెప్తున్నారో చెప్పటం లేదో, తర్వాత ఏందనంటే తల్లిదండ్రులకి కన్నీళ్ళు ఈ రోజు తుడిచేసేస్తే, రేపు మన డెసిషన్ మంది అని చెప్పానని వీళ్ళు అనుకుంటున్నారో, అది ఏందనేది ఒక క్వశ్చన్ మార్కే ఫ్రెండ్స్. ఏందనంటే మన స్థాయికి తగిన వాడు కాదు అని చెప్పని తల్లిదండ్రులు అనుకుంటుంటే, అది ఏందని చెప్పానంటే ఈ పిల్లల జీవితాలు మాత్రం ఇలాగే అవుతాయి ఫ్రెండ్స్. ఏందనంటే రీసెంట్గా మనం చూసిన విషయాలను బట్టి ఏందని చెప్పానంటే నేననేది మగవాళ్ళని చూసి ఏందనంటే ఆడపిల్లకాయలు భయపడుతున్నారు, ఆడపిల్లకాయలు చూసి ఏందనంటే మగవాళ్ళు భయపడుతున్నారు. కానీ అప్పుడు రోజుల్లో ఏందనంటే మగవాడు ఎట్లాంటి వాడు వస్తాడా, వాడు తాగుపోతాడా, తిరిగిపోతాడా అనేది అప్పుడు రోజుల్లో. ఇప్పుడు ఏందని చెప్పానంటే ఆడపిల్ల కూడా మనకి ఎట్లాగా వస్తుందా అని చెప్పానని భయపడే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ రీసెంట్గా జరిగిన విషయాలను బట్టి భయపడుతున్నారు. మగపిల్లకాయలు భయపడుతున్నారు, చేస్తున్నారు. ఆడపిల్లకాయలు కూడా ఏంటంటే మగవాళ్ళని చూసి భయపడుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఏందని చెప్పారంటే ఒక మగపిల్ల ఇప్పుడు కుక్కర్లో వాళ్ళ భార్యని పెట్టి ఉడకబెట్టాడు. ఒక విషయం అయిపోయింది. రీసెంట్గా ఏందని చెప్పానంటే కొన్ని చూస్తున్నాము, హనీమూన్లు కానీ అని చెప్పని తీసుకొని పోయి ఏందని చెప్పానంటే ఆ దారుణాలు జరుగున్నాయి. వాళ్ళని చూసే భయపడుతున్నారు, వీళ్ళని చూసే భయపడుతున్నారు ఫ్రెండ్స్. ఏందనంటే అడుగులు ఏందనంటే మరీ ఎక్కువగా వేసేసారు, పట్టుబడిపోతున్నారు. పోలీసు వాళ్ళు ఏందని చెప్పానంటే అప్పుడప్పటికే పట్టుకుంటున్నారు. అది కొన్ని రోజులు ఏందని చెప్పానంటే లాంగ్ చేయటం లేదు. వీళ్ళు ఈ ఆడపిల్లకాయలు కూడా ఏందని చెప్పానంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏందనంటే మాట్లాడుకోండి అని చెప్పాను. పెళ్ళికి చూపులకు పోయినప్పుడే ఆడపిల్లకి మగపిల్లోడికి ఒక ప్రైవసీ అనేది పెడుతున్నారు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే కొద్దిగా మనం కూడా డెవలప్ అయ్యాము, కొద్దిగా ఏం ఫ్రెండ్స్ బాగానే డెవలప్ అయ్యాము. ఈ డెవలప్మెంట్లో ఏందని చెప్పానంటే ఒక 10 minutes మీరు మాట్లాడుకోండి, మీరు ఏందని చెప్పానంటే అని పంపించినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకోవాలని చెప్పానంటే ఇదే మాట్లాడుకోవాలా ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఇప్పుడు నేను తప్పుగా అన్నానని కాదు, ఒక లవ్వరు ఉన్నప్పుడు ఏందని చెప్పానంటే మగపిల్లోడికి కానీ ఆడపిల్లకి కానీ ఒక లవ్వరు ఉన్నప్పుడు చెప్పేయాల ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే చెప్పినప్పుడు వీళ్ళు ఏందని చెప్పానంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి ఏందనంటే లవర్ ఉన్నారు అని చెప్పానని చెప్పిన దానికి ఏంటంటే వాళ్ళు ఏమైనా తిడతారు అని చెప్పాను అని అనుకున్నప్పుడు ఏందని చెప్పానంటే వీళ్ళు చూడడానికి పోయిన వాళ్ళే ఏందని చెప్పానంటే కొద్దిగా ఏందని చెప్పానంటే ఒక అవగాహన చేసుకొని ఏమంటే ఇప్పుడు ఫోన్ చేసి చెప్తామని చెప్పని వచ్చినప్పుడు ఇప్పుడు అమ్మాయి బాగున్నా కూడా ఏందని చెప్పంటే నచ్చలేదని చెప్పటమే అది ఒక మంచి డెసిషన్ ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే అమ్మాయి జీవితము పాడు కాదు, ఏందని చెప్పానంటే అబ్బాయి జీవితము పాడు కాదు. ఇలా తీసుకోవటం చాలా బెటర్ ఫ్రెండ్స్. కానీ తల్లిదండ్రులు ఏందని చెప్పానంటే నీకు లవర్ ఉన్నారా అని చెప్పానని అడిగితే ఏందని చెప్పానంటే అది ఇప్పుడు ప్రైవసీ అనేది ఒకటి ఇస్తున్నారు ఇప్పుడు పిల్లకి పిల్లోడికి అనేది. అప్పుడు ఏందని చెప్పానంటే మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇవే ఫ్రెండ్స్. తప్పనిసరిగాను ఏందనంటే నువ్వు ఎంతవరకు చదివేవు, నీకు శాలరీ ఎంత వస్తుంది అనే దానికన్నా కూడా ఒక్క మాట ఏందని చెప్పానంటే ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి బ్రేకప్ అవ్వచ్చు, ఏందని చెప్పానంటే అవ్వచ్చు. బ్రేకప్ అయితే మాత్రం ఏంటంటే ఇక వాళ్ళ జీవితంలోకి నేను అడుగు పెట్టాను అనుకున్నప్పుడు మాత్రం ఏంటంటే లేరా అని చెప్పని చెప్పుకోవచ్చు. వాళ్ళ లైఫ్లో ఏందని చెప్పి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అన్నప్పుడు మొత్తం తప్పనిసరి చెప్పటము ఏందని చెప్పానంటే అమ్మాయి కొద్దిగా ధైర్యం చేసి చెప్పటమే. అప్పుడు ఈ అబ్బాయి కానీ ఏందని చెప్పానంటే
ఒకటి అమ్మాయి బాగున్నా కూడా ఏందని చెప్పానంటే నచ్చలేదు అని చెప్పని ఒక మాట చెప్పేశాడు అని అనుకోండి, కొద్దిగా రిస్క్ కూడా తప్పుతుంది. నాకు తెలిసినంత వరకు ఏందని చెప్పానంటే అబ్బాయి కూడా సేమ్ ఏందని చెప్పానంటే ఇప్పుడు అమ్మాయి కూడా అడగాలి ఏందని చెప్పానంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏందనంటే అట్లాగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏందనంటే ఇట్లాగా అడిగినప్పుడు ఏందని చెప్పానంటే కొద్దిగా ఇప్పుడు తల్లిదండ్రులు మామూలుగా ఏందని చెప్పానంటే కొద్దిగా టైం తీసుకుంటారు. ఇంకొకటి ఏందని చెప్పానంటే ఇంకా ఏ సంబంధం కూడా కుదరటం లేదు అని అనుకున్నప్పుడు ఏందని చెప్పానంటే ఇప్పుడు ప్రేమించిన వాడిని కూడా దగ్గరికి తీసే అవకాశం కూడా ఉంటుందని అనుకుంటున్నాను నేను. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రేమించిన వాడిని దగ్గరికి ఏందని చెప్పానంటే తీస్తారే అని అనుకుంటున్నా. ఏముందిలే ఏందని చెప్పానంటే వాళ్ళిద్దరు జీవితాలు బాగుంటే చాలే అని చెప్పని దగ్గరికి తీసుకుంటారా అని అనుకుంటున్నాను. ఇప్పుడు అలా ఎంతమంది చేస్తున్నారు, ఎవ్వరూ చేయటం లేదు. ఏందని చెప్పానంటే అడిగితే ఏమోనే అని చెప్పాను అనుకుంటే మాత్రం లైఫ్ లాంగ్ ఏందని చెప్పంటే కష్టపడాలి ఫ్రెండ్స్. ఏందనంటే నాకు తెలిసినంత వరకు ఏందని చెప్పానంటే రీసెంట్గా ఎన్ని చూస్తున్నాము. ఇప్పుడు అమ్మాయి ఇట్లా చేసిందని, అబ్బాయి ఇట్లా చేశాడని చెప్పాను. ఈరోజు న్యూస్ ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే ఒక అక్క బిడ్డని ఏందని చెప్పంటే చెల్లెలు ఏందని చెప్పంటే చంపేసింది ఆ అమ్మాయిని. ఒక చిన్న పాప ఎన్నేళ్ళు ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే 4 ఏళ్ళు ఉన్నాయో 5 ఏళ్ళు ఉన్నాయో చిన్న పాపని ఇప్పుడు ఇట్లాంటి శాడిస్ట్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అమ్మాయిలు సామాన్యంగా లేరు, అబ్బాయిలు సామాన్యంగా లేరు అని చెప్పానంటే పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండము కదా ఫ్రెండ్స్. ఏందనంటే ఎవరైనా కూడా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకుండా ఉండలేము కదా. అదే కదా లైఫ్. ఏందని చెప్పానంటే ఇప్పుడు ఒక ఉద్యోగం తర్వాత పెళ్ళి అని అంటారు, పెళ్ళి తర్వాత పిల్లలు అని అంటారు. అదే కదా లైఫ్ అనేది. ఏందని చెప్పానంటే ఇదే కదా. మేము పెళ్ళిళ్ళు చేసుకోము ఏందని చెప్పంటే మేము అమ్మాయిలు చూసి భయపడుతున్నాం, మేము అబ్బాయిలు చూసి భయపడుతున్నాం అని అంటే ఇక ఇది అది కాదు సొల్యూషను, అది సొల్యూషనే కాదు. ఏందని చెప్ప ఒక మనసులో మాట ఏంటంటే నీకు శాలరీ ఎంత, నీకు ఇది ఎంత అని చెప్పని నేను అడిగే పోతులు నీకు లవర్ ఉన్నాడు అనేది చాలా బెటర్ ఫ్రెండ్స్. ఈ డెసిషన్ ఏందని చెప్పానంటే ఇప్పుడు ఒక ప్రైవసీ అనేది ఇస్తున్నారు కాబట్టి ఆ ప్రైవసీలో మాట్లాడుకోవాల్సిన మాట మాత్రం ఇదే ఫ్రెండ్స్. నన్ను ఎవరు ఏమనుకున్నా కూడా పర్వాలేదు. ఏందనంటే అప్పుడు ఏందని చెప్పానంటే ఇప్పుడు బ్రేకప్ అవుతుంది అని అయినప్పుడు ఇక అది కూడా వాళ్ళు గట్టిగా చెప్పాలి. ఏందని చెప్పానంటే బ్రేకప్ అయిపోయింది, మేమేందంటే వాళ్ళ జోలికి మాటకు పోము అని అనుకున్నప్పుడు, మా లవర్ జోలికి కానీ పోము అని అనుకున్నప్పుడు గట్టిగా చెప్పుకోవటమే. ఏందని చెప్పిన నాకు లేరు అని ఉన్నారు. ఆ అబ్బాయితో ఏందని చెప్పిన నాకు బ్రేకప్ కాలేదు అని చెప్పాను అని అనుకున్నప్పుడు ఏందనంటే నాకు ఉన్నాడు అనేది చెప్పుకుంటే బెటర్. సేమ్ అబ్బాయి కూడా అంతే ఫ్రెండ్స్. ఏందనంటే అబ్బాయిని కూడా ఏందనంటే అమ్మాయి అడగాల్సింది. ఏందనంటే వాళ్ళు అట్లాగే ఉన్నారు, వీళ్ళు అట్లా ఎవరు చూసి ఎవరు ఏందనంటే భయపడనక్కర్లేదు ఫ్రెండ్స్. ఏందనంటే ఇప్పుడు ఆడపిల్ల ఏందనంటే మగవాడిని చూసి కూడా భయపడుతుంది. వీడు శాడిస్టోడా, వీడు అనుమానస్తుడా, వీడు ఏందంటే వీడు తాగుపోతాడా, వీడు అమ్మాయి పిచ్చోడా అని చెప్పి నేను అది కూడా దానికి కూడా భయపడుతున్నా. ఇప్పుడు అమ్మాయిలు చూసి ఏందనంటే వాళ్ళు చంపేస్తున్నారు ఏందని చెప్పిన లవర్ ద్వారా అని చెప్పానంటే అబ్బాయిలు చూసి కూడా అమ్మాయిలు భయపడుతున్నారు. వీడు తాగుపోతాడా, వీడికి కూడా లవర్ ఉందా, వీడేందని చెప్పానంటే ఇంటికి వచ్చేటప్పటికి ఏంటంటే వీడు నన్ను సతాయిస్తాడా, ఇప్పుడు కొంతమంది చూడండి ఎవరికి ఫోన్ చేసావు, ఫోన్లు చూసేవాళ్ళు కూడా ఉన్నారు, అనుమానస్తుడు కూడా ఉన్నాడు. దానివల్ల కూడా ఏందని చెప్పంటే భార్య భయపడుతుంది కదా. ఏందనంటేను ఇంటికి వచ్చేటప్పటికే ఎవరు వచ్చారు ఎవరు పోయారని చెప్పానని వీడికి అనుమానాలు ఉన్నాయా, వీడు తాగుపోతాడా, వీడు తిరిగిపోతాడా అని చెప్పని అమ్మాయి కూడా భయపడుతుంది. అబ్బాయి ఎట్ట భయపడుతున్నాడు, అమ్మాయి కూడా భయపడుతుంది. సేమ్ ఏందని చెప్పి ఎవరు ఏమి తక్కువ కాదు, ఏమీ కాదు. అది ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.